వెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, రేపటి నుంచి మేడారం మహాజాతర, 1,500,000 మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులంతా మాకు వీఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. ముందుగా మూసీ క్లీనింగ్, చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్. పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305. ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు తనకిచ్చాడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆఫ్ఘన్లో హిమపాతం, 25 మంది మృతి. బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు? చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం సీరియస్ అయింది. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి, 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ. బీఆర్ఎస్ మునిగిపోయే నావ, ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రెన్యూసెస్ ఇండియా 6,000 కోట్ల పెట్టుబడి. మందమర్రిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర. రైతుల్లో చర్చల్లో కేంద్ర మంత్రుల ప్రతిపాదన. 50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి. రేపటి నుంచి మేడారం మహాజాతర, 1,500,000 మంది భక్తులు వస్తారని అంచనా. 105 కోట్లతో సర్కార్ మౌలిక వసతులు. రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్, రెవెన్యూ శాఖ కంట్రోల్ రూములు. భక్తులంతా మాకు వీఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. మంత్రి సీతక్క. ముందుగా మూసీ క్లీనింగ్, చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్. మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి. పని విభజన చేసుకుని ముందుకు సాగండి. అధికారులతో సీఎం రేవంత్. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్. పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్సి పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. 150 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్ కు ఎంపిక. మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా, దీంట్లో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులున్నాయి. పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా మల్టీ జోన్ 2లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 3 ఉన్నాయి. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి. 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్. ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ. ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు తనకిచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆఫ్ఘన్ లో హిమపాతం, 25 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్ లో భారీ హిమపాతం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు? చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం సీరియస్ అయింది. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేసి అవి చెల్లవని చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కోర్టుకు పిలిచి విచారించింది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ, ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం కిషన్ రెడ్డి. కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం. 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాల పూజలు. రాష్ట్రంలో రెన్యూసెస్ ఇండియా 6,000 కోట్ల పెట్టుబడి. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం. కంపెనీ ఏర్పాటుతో సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సమగ్ర పాలసీ రూపొందిస్తున్నామని వెల్లడి. మందమర్రిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటి కేంద్రం. డ్రోన్, సోలార్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభం.
త్వరలో మరిన్ని కోర్సులు సింగరేణి యూత్ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని వివేక్ సూచన. మంచిర్యాల జిల్లా మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. సింటార్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను సింగరేణి సీఎండి బలరాం నాయక్ తో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి సోమవారం ప్రారంభించారు. 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర, రైతులతో చర్చల్లో కేంద్ర మంత్రుల ప్రతిపాదన, సహకార సొసైటీల ద్వారా పంటల కొనుగోలుకు నిర్ణయం. ఇందుకోసం త్వరలోనే పోర్టల్ ప్రారంభించనున్నట్లు వెల్లడి. కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకోబోమని ప్రకటించిన రైతులు 23 పంటలకు ఎంఎస్పీ అడిగితే 2-3 పంటలకు ఇస్తామన్నారని విమర్శ. 50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయొచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు గతంలో 1.5 లక్షలు మించిన కేసులే విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి స్పెషల్ ఫోకస్. క్రిటికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల నియామకం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింత శ్రీరామనగరంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న సమతా కుంభ్ వేడుకలకు సీఎం ను ఆహ్వానించారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నట్లు చెప్పారు.